అందరికీ శనార్థులు. ముందుగాల హెడ్లైన్స్. మిషన్ మున్సిపల్ పేరుతో పగడ్బందీ వ్యూహం. సంక్రాంతిలోగా నామినేటెడ్ పదవుల భర్తీ, అనుబంధ సంస్థల నియామకాలు సీఎం రేవంత్ దృష్టి. పాలిచ్చే బర్రెను కాదని తన్నే దున్నపోతులు తెచ్చుకున్నామని వాపోయిన రైతులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముగ్గురు మంత్రులు, ముగ్గురు మునగాళ్ళు ఉన్నారు కానీ దురదృష్టం ఒక్క యూరియా బస్తా దొరకడం లేదు. ఎవరికి చెప్పుకోవాలి, మేము ఎవరికి చెప్పుకోవాలా అని రైతన్నలు వచ్చి అడుగుతుంటే వారిని నేను ఒకటే అడిగిన, మరి మార్పు మార్పు అన్నారు, మార్పు మార్పు అని ఓటేశారు, బాగున్నదా మార్పు అని అడిగిన. అంటే ఏం చెప్పాలన్నా, సరే జరిగింది, పాలిచ్చే గేదెని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాము, తప్పదు కదా, అనుభవించక తప్పదు కదా అని చెప్పారు. రైతులు కూడా బాధపడతా ఉన్నారు. 19వ రాజీవ్ గాంధీ అండర్-19 ఆల్ ఇండియా క్రికెట్ ఛాంపియన్షిప్ ని ప్రారంభించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. శాసనసభను బూతుల సభగా మారుస్తున్న వారికి సభ హక్కుల నోటీస్ ఇవ్వాలి. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. దయచేసి నేను శాసనసభ స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక మాజీ శాసనసభ్యుడిగా, శాసనసభ కాదది బూతుల సభ అంటాడు. అంటే శాసనసభనే అగౌరవపరిచే విధంగా సభా హక్కుల నోటీస్ ఇచ్చి పిలిపించి విచారించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. టీపీసీసీ ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడిగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నియామకం అభినందించిన సీఎం రేవంత్. కాంగ్రెస్ శ్రేణులు. ఇందిరమ్మ ఇల్లు రాని వారికి తెలంగాణ సర్కార్ శుభవార్త. మరో విడత ఇందిరమ్మ ఇల్లు కేటాయింపు. మంత్రి పొంగులేటి. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చనున్న కల్వకుంట్ల కవిత. కొత్త పార్టీ స్థాపించి నిలబెట్టుకోవడం కష్టం. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. బస్సుల పెంపు గుడ్ న్యూస్, టికెట్ ధరల పెంపు బ్యాడ్ న్యూస్. సంక్రాంతికి షాక్ ఇచ్చిన టీజీఎస్ ఆర్టీసీ. తమిళనాడు, పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడిగా మంత్రి ఉత్తమ్, జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు. తెలంగాణలో భారీగా 20 మంది ఐపీఎస్ల బదిలీల ప్రదేశాలను మారుస్తూ సర్కార్ ఆదేశం. రాహుల్ గాంధీపై కేటీఆర్ వాడిన భాషకు ప్రజలే బుద్ధి చెబుతారు. మంత్రి పొన్నం ప్రభాకర్. భారత అంతర్జాతీయ ప్రజాస్వామ్య మరియు ఎన్నికల సదస్సు 2026కు భారత్ ఆతిథ్యం. మీరు రైలు ప్రమాదం, రోడ్డు ప్రమాదం లేదా డయాబెటిస్ కారణంగా మీ చేయి లేదా కాలు కోల్పోయారా? లేదా మీరు పుట్టుకతోనే చేతి లేదా కాలి లోపంతో ఉన్నారా? అయితే దయచేసి మీ నగరం హైదరాబాద్లో మినర్వా గార్డెన్స్, చంపాపేట్, సాగర్ రోడ్లో ఫిబ్రవరి 2026 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఉచిత మాడ్యులర్ ఆర్టిఫిషియల్ నారాయణ లింబ్ మరియు కాలిపస్ కొలత శిబిరంలో నమోదు చేసుకోవడానికి సంప్రదించండి. సంప్రదించాల్సిన నంబర్లు 042447431888 9573393038. దయచేసి ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి. ద్వారా అన్ని దివ్యాంగులు ఈ శిబిరం లాభం పొందుతూ ఆనందంగా, గౌరవంతో తమ కాళ్లపై నిలబడి నడవగలుగుతారు. టీవీకే న్యూస్, నిజం నిర్ణయంగా.